హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చే వాగ్దానం ఏంటి తెలుసా? నీవు బ్రతుకు సంవత్సరములు అధికములగును. మనం అనుకుంటూ ఉన్నాం, మనం దేవుని యొక్క ఆజ్ఞల్ని శిరస పాటించేస్తున్నాం, శిరస వాటిని గైకొంటున్నాం అని. కానీ అన్ని విషయాల్లో కూడా మనం తప్పిపోతున్నాం. నీ యొక్క జీవితము ఇంకొన్ని సంవత్సరాలు పొడిగించబడాలా? అయితే దేవుని ఆజ్ఞల్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందో తెలుసా? కని పెంచి ఒక ఉన్నత స్థాయిని తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వృద్ధాశ్రమాలకి, అనాథాశ్రమాలకి తోలేస్తున్నారు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని నీవు సన్మానించగలిగితే నీ యొక్క జీవితము ముందుకు కొనసాగబడుతుంది. నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకనేమో అని నీ మనసులో ఏదో ఆలోచన ఉందేమో, ఏదో తెలియని భీతి ఉందేమో. అయితే నా దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు జీవించే సంవత్సరములు అధికములు కాబోతున్నాయి. కానీ దానికి నువ్వేం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించాలి. నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి.